ఏ సినిమాకైనా ఓపెనింగ్ వీకెండ్ ఇచ్చే ఊపు ఒకెత్తు, ఆ తర్వాత వచ్చే సోమవారం ఎదురయ్యే అసలైన ఛాలెంజ్ మరో ఎత్తు. మొదటి 3 రోజులు థియేటర్ల దగ్గర కనిపించే సందడి, ఫ్యాన్స్ హడావిడి వేరుగా ఉంటాయి. అఖిల్ లేటెస్ట్ మూవీ లెనిన్ తన మొదటి వీకెండ్ ని పూర్తిగా వాడుకుంది. అయితే ఆరంభంలో వచ్చే భారీ వసూళ్ల జోరును పక్కన పెడితే అసలైన బాక్స్ ఆఫీస్ జాతకం మాత్రం వర్కింగ్ డేస్ లోనే బయటపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఆదివారం సాయంత్రం, రాత్రి ఆటలకు ప్రేక్షకులు బాగానే వచ్చారు. దీనివల్ల ప్రారంభంలో ఒక మంచి మొమెంటం దక్కిన మాట వాస్తవమే. కాకపోతే ఈ జోష్ కేవలం శని, ఆదివారాల సెలవులకే పరిమితం కాకుండా వారాంతం దాటిన తర్వాత కూడా థియేటర్లలో కంటిన్యూ అవ్వడం చాలా ముఖ్యం. అప్పుడే సినిమా కమర్షియల్ గా లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో నిలబడుతుందనే దానికి ఒక పటిష్టమైన బేస్ దొరుకుతుంది. ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్స్ లో నడుస్తున్న టాక్ ప్రకారం ఈ రగడ్ పీరియాడిక్ డ్రామాకు జనాల నుండి ఇంకాస్త బలమైన మౌత్ టాక్ సపోర్ట్ రావాల్సిందే. కేవలం ఇండస్ట్రీ వర్గాల హడావిడి, ప్రమోషన్ల జోరుతోనే సరిపోదు. థియేటర్ కి వచ్చే సాధారణ ప్రేక్షకులు ఇచ్చే రిపోర్ట్స్ మాత్రమే సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తాయి. మారిన నేటి తరం అభిరుచులకు ఈ పల్లెటూరి పగ, ప్రతీకారాల కథ ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఈ 3 రోజుల రన్ లోనే అఖిల్ గత కొన్ని చిత్రాల లైఫ్ టైం వసూళ్లను ఈ సినిమా దాటేసింది. అతని కెరియర్ లోనే ఇది ఒక విభిన్నమైన బాక్స్ ఆఫీస్ గ్రాఫ్ ని చూపిస్తూ ఉంది. కానీ ఈ ప్రారంభపు వేగం రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కంటిన్యూ అయితేనే బిజినెస్ పరంగా కూడా అందరూ సేఫ్ జోన్లకి వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ ఓపెనింగ్స్ తోనే ఆడియన్స్ కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యారని చెప్పలేం. లవ్ స్టోరీల ఇమేజ్ బౌండరీలను దాటి అఖిల్ చేసిన ఈ కొత్త మాస్ ప్రయత్నం ట్రేడ్ వర్గాల్లో ఒక ఆసక్తిని రేకెత్తించింది. క్లాస్ లుక్ పక్కన పెట్టి రస్టిక్ కథను ఎంచుకోవటం వల్ల ప్రారంభంలో అడ్వాంటేజ్ దొరికినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం సోమవారం నుంచే మొదలవుతుంది. ఈ కీలకమైన మండే టెస్ట్ లో లెనిన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో ఇప్పుడే ముందే ఊహించడం కష్టం. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతిరోజు లెక్కలు మారుతూనే ఉంటాయి. సెలబ్రేషన్స్ మూడ్ నుంచి బయటకు వచ్చి గ్రౌండ్ రియాలిటీని గమనిస్తే ప్రేక్షకులే అంతిమ నిర్ణేతలుగా నిలుస్తారు. ఈ రస్టిక్ డ్రామా లాంగ్ రన్ లో ఎలాంటి సక్సెస్ ని నిలబెడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. హడావిడి ముగిసాక వచ్చే రియల్ పబ్లిక్ టాక్ మీదే అంతా ఆధారపడి ఉంది. చూడాలి మరి ఏమవుతుందో.